200 యూనిట్లు కరెంటు మాఫీ అయిందా? కాలేదు సార్. అంటే మాఫీ చేస్తున్నారు కదా, అసలు రాలేదు మాఫీ కాలేదు. పొలం ఉన్నదా? లేదు. నీళ్ళు ఎట్లున్నాయి? నీళ్ళు సమయానికి వస్తున్నాయి లేదా? సమయానికి నీళ్ళు ఏడ వస్తాయి సార్. ఏం ప్రాబ్లం ఉంది అసలు? ఈ ఊర్లో ఏముంది ప్రాబ్లం? ప్రాబ్లం ఉంది, ఇక కరెంటు ఉంటుంది అట్లనే, కానీ నీళ్ళు టైం మీద మిషన్ జాగ్రత్త నీళ్ళు టైం మీద రావట్లేదు. పింఛన్ వస్తలేదా? పింఛన్ లేదు సార్. ఎప్పటి నుంచి వస్తలేదు పింఛన్? పింఛన్ చేయలేదు, ఎప్పటి సంది కూడా చేయలేదు. రాపిస్తే కూడా కరెంటు కానీ కరెంటు మాఫీ అయిందా? మాఫీ కాలేదు సార్. అంటే పింఛన్ అంటే మీరు అధికారులకు ఎవరు చెప్పాలి? చెప్పినాం కానీ ఇయ్యలేరు. మాకు ఏజ్ లేదు, అది లేదు. చిన్న చిన్న వాళ్ళకి అతనికన్నా చిన్న వాళ్ళకి ఇచ్చి కానీ మాకు ఇయ్యకొచ్చారు. మాతో భూమి లేదు, ఏం లేదు, కొడుకులు లేరు, ఏం లేదు. 2 ఆడమగలమే, 3 ఆడపిల్లలే. కూలి పని చేస్తే ఆ గల్లీలు ఉన్నది కదా, మాతో ఏం లేదు సార్. పూర్తిగా పెట్ట మీద పరిచయం కన్నా అర్థం ఉంది. మాతో చేష్టలు ఎవరు దిక్కేలేరు. పనికి పోతే బుక్క లేకుంటే ఉపాసం ఉండాలి మేము. అంత పరిస్థితి ఘోరం ఉన్నది. నీళ్ళు ఇక గట్లనే వస్తాయి. ఏడుంటే ఆడికి తెచ్చుకొని తాగుతున్నాం సార్. నీళ్ళు పెట్టిన కరెంట్ పెట్టిన వస్తుంది పోతుంది. మాకైతే ఏమి ఇవ్వలేదు సార్. మాకు న్యాయం చేసినట్లు అతనికి పింఛన్ ఏం ఎన్ని మాకు రాపించమో పింఛన్ చేయకొచ్చారు. మాకు చెప్పినాము, చెప్తే పింఛన్ చేస్తలేదు మా ఆయన. ఎవరు ఇన్ఛార్జీలు లేరా? చెప్పినాము, రాష్ట్రాలకు పోయి చెప్పినాం. దగ్గరకు పోతే ఎవరు రాయలేదు సారు. రాస్తున్నాడు, ఇష్టం అన్నారు, పట్టించుకుని వచ్చారు. ఇప్పుడు 2 మాటలు పోయేస్తాయి. వేరే వాళ్ళకి చేసారు కానీ మా ఆయనకు పింఛన్ చేస్తలేరు. ఎన్ని మాటలు అడిగినాం. ఇతనికన్నా ఏ చిన్న వచ్చింది గల్లీలో కానీ మా ఆయనకు రాకొచ్చింది. నేను చెప్తున్నా కదా, మా గల్లీలో ఉన్నా కదా ఘోరమైన బతుకున్నది. మాకు భూమి లేదు, ఏం లేదు. కూలి పని చేస్తాం. 2 మూలం పనికి పోతే ప్రాంతం లేకుండా పసం ఉంటాం. ఈ 3 ఆడపిల్లలు, మాకు మగ పిల్లలు లేరు, ఏం లేదు. నీళ్ళు ఒకటి ఉన్నది గుడిసె.